పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివిధ గోడౌన్లు రేషన్ దుకాణాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు నాదెండ్ల మనోహర్. ఈ క్రమంలో గొల్లపూడిలోని రైస్ గోడౌన్లో తనిఖీలు చేసిన ఆయన సరుకులను పరిశీలించారు. పంపిణీ చేసే ప్యాకెట్లలో లోపాలను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ పాయింట్లో అవకతవకలను గుర్తించినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ను క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పిన మంత్రి 6 సరుకుల్లో 5 సరుకులు ఫెయిల్ అయినట్లు గుర్తించినట్లు చెప్పారు. వినియోగదారుడికి రైతుకి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఫోన్ చేయండి, తెప్పించండి స్టాక్ రిజిస్టర్. ఉండకూడదంటే మీరు ఎప్పుడు రాదు కాబట్టి అందరూ మంచిగా ఆఫీస్లో కూర్చొని వాడు చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థ పక్కరంగా వస్తుంది అన్నీ అంతే కదా. తనిఖీల్లో భాగంగా ఈరోజు గొల్లపూడిలో ఉన్న సెంట్రల్ వేర్ హౌస్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అది తీసుకున్న వేర్ హౌస్ని తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ధాన్యం, పామాయిల్, పంచదార, కందిపప్పు, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకి మనం సరఫరా చేసే రాగి మరియు బెల్లం కూడా ఉన్నాయి. సో అధికారులు ప్రత్యేకంగా మన లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి క్షుణ్ణంగా దాన్ని పరిశీలించారు. శాంపిల్స్ అన్ని తీసుకుని వివరాలన్నీ చెక్ చేసిన తర్వాత 6 సరుకుల్లో 5 ఫెయిల్ అయినాయి వెయిట్లో. సో ఇవన్నీ సీజ్ చేస్తున్నాం. చట్ట ప్రకారంగా కేసులు డిపార్ట్మెంట్ నుంచి ఫాలో అవుతారు. 253 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో ఇప్పటి వరకు 160 స్టాక్ పాయింట్స్ వెరిఫై చేశారు. 68 చోట్ల స్టాక్ ఫెయిల్ అయింది. సో 68 చోట్ల కూడా కేసులు నమోదు చేస్తాం. సో ఈ సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. చట్ట ప్రకారంగా ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యత వహించాలో వాళ్ళపైన చర్యలు 100% తీసుకుంటాం. అందులో ఏమాత్రం కూడా తేడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము నమ్మకంతో చేసే ఈ వ్యవస్థ నిర్మాణం ఖచ్చితంగా వినియోగదారుడికి అటు రైతుకి ఇద్దరికి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ పనిచేస్తుంది. సో అందులో భాగంగా ఈ మధ్యవర్తులు ఎవరైతే అనవసరంగా ఈ వ్యవస్థని దోచుకున్నారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో 253 తనిఖీలైన తర్వాత మేము కన్సాలిడేట్ చేసుకుని ఎవరిపైన చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలో సప్లయర్స్ మీద తీసుకోవాల్సిన అవసరం